సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏ గేట్వే టీవీ. టుడే మనకు ఆంధ్రప్రదేశ్లో చాలా ట్రెండ్ అవుతున్న టాపిక్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఓకే, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటిది, దాన్ని అసలు ఫుల్గా క్లియర్గా చూద్దాము. అండ్ ఆల్సో ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఇవన్నీ కూడా చూద్దాము. అండ్ ఆల్సో దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ఎంత పవర్ఫుల్, అండ్ ఆల్సో ఫ్యూచర్ ఏంటి, దీని ఫ్యూచర్ ఏంటి, అండ్ ఆల్సో దీనివల్ల ఉపయోగం ఏంటి, దీని అది కదా ట్రెండ్లో. సో ఈ ఏ టెక్నాలజీతో కూడా ఏ టెక్నాలజీ అంటే ఏంటిది బేసిక్స్ కూడా కవర్ చేద్దాము. అండ్ ఆల్సో మనము ఇది మొత్తం చూద్దాం, దీని విచ్ ఇస్ గ్రేటర్ టుడే, ఏది గ్రేటర్ అనేది చూద్దాము. విచ్ ఇస్ ద కింగ్ ఫ్యూచర్లో కింగ్ మేకర్ ఎవరు అనేది కూడా ఈ వీడియోలో కంప్లీట్గా క్లియర్గా చూద్దాము. ఈ వీడియో చూస్తే మీకు టోటల్ ఐడియా వస్తుంది. మీరు ఇంకొక వీడియో చూడాలని కూడా మీకు అనిపించదు. సో టోటల్ దీంట్లో కవర్ చేస్తాను. ఓకే గైస్, సో చూస్తున్నారు కదా ఈ వీడియోలో మనం ఏమి కవర్ చేస్తున్నాం. వాట్ ఈస్ క్వాంటమ్. క్వాంటమ్ అంటే బేసిక్స్ నుంచి, క్వాంటమ్ యొక్క బేసిక్స్ నుంచి, క్వాంటమ్ కంప్యూటింగ్ నుంచి దాన్ని యూజ్ చేసే క్యూబిట్స్ అంటే ఏంటిది. సో క్లాసికల్ కంప్యూటర్స్లో అంటే మనం వాడే కంప్యూటర్స్, ఇప్పుడు వాడుతున్నాం కదా కంప్యూటర్స్, దాంట్లో బైనరీ వాడతారు తెలుసు కదా. కంప్యూటర్ లాంగ్వేజ్ వచ్చేసి 0, 1 ఇది బైనరీ లాంగ్వేజ్. సో అదే యూజ్ చేస్తుంది కంప్యూటర్కి. మన లాంగ్వేజ్ అర్థం కాదు. ఓకే, అది మనం ఏది ఇచ్చినా దాన్ని అది 0s 1 మార్చుకునే వర్క్ అవుతుంది. కానీ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ క్యూబిట్స్లో వర్క్ చేస్తుంది. ఆ క్యూబిట్ అంటే ఏంటిది చూద్దాము. అండ్ ఆల్సో ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ క్వాంటమ్ మెకానిక్స్ యొక్క ప్రిన్సిపల్స్ని యూటిలైజ్ చేసుకొని వర్క్ చేస్తుంది. సో ఆ క్వాంటమ్ మెకానిక్స్ యొక్క ప్రిన్సిపల్స్ అంటే ఏంటిదో కూడా మనము ఈరోజు ఎగ్జాంపుల్తో చూద్దాము. అండ్ ఆల్సో మనకి ఇది ఎలా హెల్ప్ఫుల్, ఎలాంటి ప్లేసెస్లో హెల్ప్ అవుతుంది, ఎంత పవర్ఫుల్ అనేది అన్నీ చూద్దాము. అండ్ ఆల్సో ఏదో కంపేర్ చేద్దాం. సో గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఓకే, సో దీన్ని మనము అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఇది అనౌన్స్ మనకి మిడ్ 2025 అంటే జూన్ 2025లో అనౌన్స్ చేశారు. అంటే దీని ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ టెక్ హబ్. అంటే ఇండియాలోనే ఇది ఒక ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ అన్నమాట. అంటే ఇది ఫస్ట్ క్వాంటమ్ టెక్ హబ్. ఓకే, సో సిలికాన్ వ్యాలీ చూశారు కదా, ఇది క్వాంటమ్ వ్యాలీ. సో దాని డిఫరెన్సెస్ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్. సో దీనివల్ల మనకి ఫెసిలిటీస్ కానీ, పార్ట్నర్షిప్స్ కానీ, ఎక్స్పోర్ట్స్ కానీ, జాబ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో అవి కూడా మనం ఇప్పుడు కవర్ చేద్దాం. ఓకే గైస్, నెక్స్ట్ సో మన ఎవరు స్టార్ట్ చేశారు, మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూన్ 2025లో స్టార్ట్ చేశారు. సో దీనికి ఒక జీవో కూడా ఆల్రెడీ పాస్ చేశారు. సో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అనేది పెట్టారు. సో టార్గెట్ వచ్చేసి దీన్ని ఆపరేషనల్గా చేయాలని, ఆపరేషన్ అంటే వర్కింగ్ మోడల్లోకి తీసుకురావాలని చెప్పి జనవరి 2026కి టార్గెట్ పెట్టుకున్నారు. ఓకే గైస్, సో నెక్స్ట్ ఈ ఫెసిలిటీస్ ఏమేమి ప్లాన్ చేశారు అంటే, సో ఫస్ట్ క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ 40 crore, అంటే ఫస్ట్ టెస్టింగ్ చేయడానికి ఒక 40 crore ఫండ్ పెట్టుకున్నారు. అండ్ ఆల్సో నెక్స్ట్ అంటే ఫస్ట్ డెమో మోడల్ని ప్రిపేర్ చేస్తారు. సో దాని తర్వాత అంటే డెమో మోడల్ వచ్చేసి 8 క్యూబిట్ ఉంటుంది. సో అది మొత్తం చూద్దాం మనం. నెక్స్ట్ సైరోజెనిక్ కాంపోనెంట్ ఫెసిలిటీ, అది 200 crore కూలింగ్ సిస్టమ్స్. అంటే ఇప్పుడు అది మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ పవర్తో అది వర్క్ చేస్తుంది కాబట్టి సో అది హీట్ అవుతుంది. సో హీట్ అయ్యే కాంపోనెంట్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా, దాన్ని కూల్ చేయడానికి సో మచ్ ఆఫ్ కూలింగ్ సిస్టమ్స్ అవసరం అనమాట. అంటే పవర్ఫుల్ కూలింగ్ సిస్టమ్స్ అవసరము. సో అందుకోసం 200 crore ఖర్చు పెట్టబోతుంది. సో అండ్ ఆల్సో 133 క్యూబిట్ ఐబిఎం సిస్టమ్ ప్లాన్. అంటే సో ఇది మన ఐబిఎంతో పార్ట్నర్షిప్ తీసుకొని 133 క్యూబిట్ని ఇన్స్టాల్ చేయనుంది. ఓకే, అది చూద్దాం. దాని 133 క్యూబిట్ అనేది ఎంత పవర్ఫుల్లో కూడా చూద్దాం. సో అందుకోసం 40 acres ల్యాండ్ని అసైన్ చేసింది. అండ్ ఆల్సో 8 million స్క్వేర్ ఫీట్ బిల్డప్ కూడా అలాట్ చేసింది, ప్లాన్ చేసింది. అండ్ ఆల్సో 90,000 జాబ్స్ కూడా వస్తాయని అంటున్నారు. ఓకే, సో గైస్ నెక్స్ట్ సో పార్ట్నర్షిప్ చూపాను కదా, ఐబిఎంతో పార్ట్నర్షిప్ అయ్యేది 133 క్యూబిట్ని సిస్టమ్ని ఇన్స్టాల్ చేయనుంది. అండ్ ఆల్సో QPIA అంటే క్వాంటమ్ ఫోటాన్ ఏఐ. సో ఇది 8 క్యూబిట్ ఇండిజినియస్ సిస్టమ్. అంటే నవంబర్ 2025 అంతా ఒక ఇండిజినియస్ 8 క్యూబిట్, అంటే ఇది ఒక డెమో మోడల్ అని కూడా చెప్పొచ్చు. సో దీన్ని ఇన్స్టాల్ చేయనుంది ఫస్ట్ స్టెప్గా. సో ఎయిమ్ వచ్చేసి ఈ ఎయిమ్ ఏంటి అంటే గ్లోబల్గా ప్లస్ లోకల్ కంపెనీస్ని ఇన్వాల్వ్ చేయడం. ఓకే, దీంట్లోకి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లోకి. ఓకే గైస్, సో నెక్స్ట్ సో ఎక్స్పోర్ట్స్ కానీ, స్టార్టప్స్ కానీ, ట్రైనింగ్ గోల్స్ కానీ ఇవి మనం చూస్తే ఈ పాయింట్ చూసుకుంటే, సో ఫస్ట్ 5,000 crore ఎక్స్పోర్ట్స్ టార్గెట్ బై 2030 అంతా అది 5,000 crore ఎక్స్పోర్ట్స్ టార్గెట్ కూడా పెట్టుకుంది. సో అండ్ ఆల్సో ఎవ్రీ ఇయర్ 5,000 ప్రొఫెషనల్ని ఈ క్వాంటమ్ స్కిల్స్లో ట్రైన్ చేయనుంది. అండ్ ఆల్సో ఇది 100 స్టార్టప్స్కి సపోర్ట్ చేయనుంది. అండ్ ఆల్సో 100 crore సీడ్ ఫండ్స్ని కలెక్ట్ చేయనుంది. ఓకే గైస్, సో నెక్స్ట్
సో వై ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్, ఇది ఎందుకంత ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇది ఆంధ్రప్రదేశ్ని ఇండియాలో ఒక క్వాంటమ్ క్యాపిటల్గా మార్చడానికి ఇది ఒక ఫస్ట్ స్టెప్. అండ్ ఆల్సో గ్లోబల్గా క్రిప్టోగ్రఫీ కానీ, ఏ లాజిస్టిక్ కానీ, డ్రగ్ డిస్కవరీలో కానీ ఇవన్నీ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల రెవల్యూషనైజ్ అయ్యేది. అవి ఏంటనేది నేను ఫుల్ ఎగ్జాంపుల్గా నీకు క్లియర్ ఎగ్జాంపుల్స్ కూడా నెక్స్ట్ స్లైడ్స్లో వస్తుంది, మీరు వెయిట్ చేయండి. మనం ఒక ఫ్లోలో పోదాం. ఓకే, సో అండ్ ఆల్సో ఇది జస్ట్ సాఫ్ట్వేర్ హబ్ లాంటిది కాదు. ఓకే, కానీ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టార్టప్, ఎక్స్పోర్ట్స్ హబ్ అన్నీ క్రియేట్ చేస్తుంది. ఓకే గైస్, సో ఇప్పుడు మనము ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అన్నీ దీనివల్ల చాలా చాలా థింగ్స్ రెవల్యూషనైజ్ అవుతాయి. సో ఇదే రెవల్యూషన్, ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ అంటేనే రెవల్యూషన్ అని చెప్పొచ్చు. సో ఈ ప్రాజెక్ట్ కానీ పర్ఫెక్ట్గా రన్ అయితే సో ఇది అసలు టాప్లో ఉంటుంది. ఎందుకనేది ఇప్పుడు చూద్దాం. సో సిలికాన్ వ్యాలీ అంటే మీకు ఐడియా ఉంది కదా. సో సిలికాన్ వ్యాలీలో వాళ్ళు ఏమేమి చేస్తారు అనేది మీకు ఐడియా ఉంది కదా. సో అది కాలిఫోర్నియాలో ఉంది సిలికాన్ వ్యాలీ. ఇప్పుడు మనకి క్వాంటమ్ వ్యాలీ అంటే ఈ సిలికాన్ వ్యాలీ ఒకటే ఉంది. సో బెంగళూరుని కూడా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటారు, కానీ అది నిక్ నేమ్. ఓకే, సో మెయిన్ సిలికాన్ వ్యాలీ వచ్చేసి కాలిఫోర్నియాలో ఉంది. ఓకే గైస్, క్వాంటమ్ వ్యాలీ వచ్చేసి మనకి ఇప్పుడు అమరావతిలో స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ స్లైడ్ కనిపిస్తుంది కదా మీకు. ఓకే, ఓకే, సో ఈ స్లైడ్ కనిపిస్తుంది కదా మీకు. సో సిలికాన్ వ్యాలీ అంటే ఒక సాఫ్ట్వేర్ క్యాపిటల్, గూగుల్, యాపిల్ లాంటి జైంట్స్ కంపెనీస్ ఇక్కడ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అదే క్వాంటమ్ వ్యాలీ అంటే ఒక క్వాంటమ్ క్యాపిటల్ విజన్. ఓకే, సో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్స్, స్టార్టప్స్, ట్రైనింగ్ హబ్స్ ఇవన్నీ బిల్డ్ చేస్తారు. ఓకే, డిఫరెన్స్ ఏంటి అంటే సిలికాన్ అంటే సాఫ్ట్వేర్ ప్లస్ చిప్స్. ఓకే, క్వాంటమ్ అంటే క్యూబిట్స్ ప్లస్ సైరోజెనిక్స్ ప్లస్ ఫ్యూచర్ హార్డ్వేర్. ఓకే, సో ఇవన్నీ మనం ఇప్పుడు కవర్ చేద్దాం. ఈ కీ డిఫరెన్సెస్ మీరు ఒకసారి చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఇంకోటి ఏంటిదంటే రైవల్రీ. సో రైవల్రీ అండ్ ఛాలెంజెస్, ఆల్రెడీ ఏపీ వర్సెస్ కర్ణాటక ఎవరు ఫస్ట్ ఈ క్వాంటమ్ మైల్ స్టోన్స్ రీచ్ కావాలని మనకు ఒక ఛాలెంజెస్ ఉన్నాయి మనకి. ఎందుకంటే స్కేలింగ్ హార్డ్వేర్ కానీ, కైరోజెనిక్స్ కానీ, ఫండింగ్ కానీ ఇలాంటివన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ ఆల్సో మనకి రైవల్రీ ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ మనము 8 క్యూబిట్ని నవంబర్ 2025 2025 అంతా వస్తుందని అంటున్నాం కదా, చేయాలి అంటున్నాం కదా మన క్యూపీఐతో. సో బట్ కర్ణాటక ఏం చెప్పిందంటే రీసెంట్గా బెంగళూరులో క్యూపీఐఏ సిస్టమ్ ఏప్రిల్ 2025 నుంచే రన్ అవుతుంది అని చెప్పింది. అది 25 క్యూబిట్తో చేశారని కూడా చెప్తుంది. సో మనకి ఇప్పుడు మనకి వద్ద ఒక చిన్న సో మనకి ఇప్పుడు కర్ణాటకకి ఏపీ మధ్య రేస్ లాంటిది ఉంది. ఓకే, అండ్ ఆల్సో ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఈ ఛాలెంజెస్ ఏంటిదంటే సైరోజెనిక్ హార్డ్వేర్ కానీ, టాలెంట్ షార్టేజ్ కానీ, ఫండింగ్ ఇష్యూస్ కానీ ఇలాంటి ఛాలెంజెస్ మనము ఫేస్ చేయొచ్చు. ఓకే, ఫ్యూచర్లో సో వన్స్ స్టార్ట్ అయిన తర్వాత సో ప్రాజెక్ట్. ఓకే, సో గైస్ ఇది మనకి సో మనం ఇప్పుడు రియల్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మీరు ఇప్పుడు చూసారు కదా ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు. సో సిలికాన్ వ్యాలీకి క్వాంటమ్ వ్యాలీకి ఎంత డిఫరెన్స్ ఉంది. అండ్ ఆల్సో మనకి ఇష్యూస్ ఏం రావచ్చు వన్ స్టార్ట్ అయిన తర్వాత. మనకి రైవల్గా ఎవరున్నారు, మన పక్కనే ఉంది రైవల్, అది కూడా చూశారు. సో దీనివల్ల ట్రైనింగ్ ఏమేమి ఫెసిలిటీస్, పార్ట్నర్షిప్స్ చూసాం, ఫెసిలిటీస్ చూసాం, ట్రైనింగ్స్ చూసాము, ఇవన్నీ చూసాము. అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్స్ చూసాము. సో ఇప్పుడు మనము కోర్ టాపిక్లోకి వెళ్దాం. కోర్ టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో మనకి అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటిది, క్వాంటమ్ అంటే సింపుల్గా చెప్పాలంటే సో గైస్ లెట్స్ గెట్ ఇన్ టు ద కోర్ టాపిక్ వాట్ ఈస్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో ఫస్ట్ వాట్ ఈస్ క్వాంటమ్ అనేది చూద్దాం. ఓకే, క్వాంటమ్ అంటే ఏం లేదండి, ఇట్స్ ఏ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఆర్ మ్యాటర్. అంటే లైట్ని స్మాల్ ప్యాకెట్స్లో ఫోటాన్స్ అని పిలుస్తారు. క్వాంటమ్ వర్డ్స్లో చాలా చాలా స్ట్రేంజ్ రూల్స్ ఉంటాయన్నమాట. ఇది క్లాసికల్ ఫిజిక్స్ లాగా కాదు. ఓకే, సో ఈ క్వాంటమ్ రూల్స్ ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయంటే సూపర్ పొజిషన్ అంటే ఏంటిదంటే ఒకే పార్టికల్ ఒకేసారి 2 ప్లేసెస్లో ఉంటాయి. అంటే పార్టికల్ అంటే ఎందుకంటున్నా అంటే దీని సైన్స్ మనకి క్వాంటమ్ మెకానిక్స్ యొక్క సైన్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే హౌ ఆటమ్స్ కానీ, ఫోటాన్స్ కానీ, ఎలక్ట్రాన్స్ కానీ అంటే వెరీ టైనీ స్కేల్స్లో ఎలా బిహేవ్ చేస్తుంది అనేది దీని వెనక ఉన్న సైన్స్. ఓకే, సో దీనికి డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. ఓకే,
సో అవి ఏంటివి అనేది మనం ఇప్పుడు చూద్దాము. అవి ఏంటిదని కూడా చూద్దాం. ఓకే. సో ఒకే పార్టికల్ ఒకే మనిషి రెండు చోట్ల ఉండగలదా? స్కూల్లో, ఇంట్లో 2 చోట్ల ఉండగలడా? ఉండలేడు. కానీ ఇక్కడ క్వాంటమ్ రూల్స్లో ఇదేం చెప్తుందంటే ఉండగలడు అని చెప్తుందన్నమాట. దాన్ని మనం ఇక్కడ సూపర్ పొజిషన్ అంటున్నాం. ఇంకొకటి ఇది ఒక రూల్. సో ఇంకొక రూల్ ఏంటిది అంటే ఇప్పుడు ట్విన్స్ ఉన్నారు అనుకుందాం. ఒక ట్విన్స్. సో ట్విన్స్ ఉన్నారు కదా. సో ఇక్కడ ఒకరు ఉన్నారు అనుకుందాం, ఇండియాలో ఒకరు ఉన్నారు అనుకుందాం, యూఎస్లో ఒకరు ఉన్నారు అనుకుందాం. సో ఇద్దరు ఒకటేలాగా బిహేవ్ చేస్తారా? అంటే ఇక్కడ ఏమి చేంజ్ చేస్తే ఇక్కడ ఏదైనా చేంజ్ జరిగితే అక్కడ కూడా ఆ చేంజ్ జరుగుతుందన్నమాట. సో జరుగుతుందా అంటే సో నార్మల్ క్లాసికల్ ఫిజిక్స్లో ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ ఇక్కడ ఎంటాంగిల్మెంట్ అని ఉందన్నమాట. ఎంటాంగిల్మెంట్ ఈ రూల్ ప్రకారం ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఈ పార్టికల్ ఎక్కడో ఉన్న యూనివర్స్ అవుట్ సైడ్ ఉన్నా పర్లేదు, దాంతో కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. అంటే ఇది చేంజ్ అయితే అది కూడా చేంజ్ అవుతుంది. సో ఇది చాలా డిఫరెంట్ ఫ్రమ్ క్లాసికల్ ఫిజిక్స్. ఓకే. సో ఈ రూల్స్, ఈ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని మన క్వాంటమ్ కంప్యూటర్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ కంప్యూటింగ్ దట్ యూజెస్ క్యూబిట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ క్లాసికల్ బిట్స్ టు ప్రాసెస్ ఇన్ఫర్మేషన్. నేను చెప్పాను కదా. సో నార్మల్ కంప్యూటర్స్లో బిట్స్ ఉంటాయి, అది బైనరీలో వర్క్ చేస్తుంది, 0s and 1s. ఓకే. నువ్వు ఏది ఇచ్చినా నువ్వు దానికి ఇంగ్లీష్ అర్థం కాదు, నువ్వు ఏది అర్థం కాదు కదా, దానికి కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో నువ్వు ఏది ఇచ్చినా అది 0s and 1s అంటే ఆఫ్ ఆన్, దీన్ని ఉపయోగించుకొని అది వర్క్ చేస్తుంది క్లాసికల్ కంప్యూటర్స్. కానీ క్వాంటమ్ కంప్యూటర్స్లో క్యూబిట్స్ ఉంటాయి. సో అదేంటిది ఆఫ్ ఆనే కాదు, అది 0 అన్నా అవ్వచ్చు, ఆఫ్ అన్నా అవ్వచ్చు, ఆన్ అయినా అవ్వచ్చు, లేకపోతే రెండు ఒకటేసారి అయినా అవ్వచ్చు. దాన్ని సూపర్ పొజిషన్ అంటారన్నమాట. సో దీన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం మనము టైం పడుతుంది. సో బట్ డోంట్ వరీ, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. సో ఇప్పుడు చూడండి. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏం చేస్తుంది? ఈ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకుంది, క్వాంటమ్ మెకానిక్స్ యొక్క ప్రిన్సిపల్స్ని, సూపర్ పొజిషన్, ఎంటాంగిల్మెంట్, ఇంటర్ఫియరెన్స్ టు ఎక్స్ప్లోర్ మెనీ పాసిబిలిటీస్ ఇన్ ప్యారలల్. ఓకే. సో యాంప్లిఫై ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఏ నార్మల్ కంప్యూటర్ ట్రైస్ పాస్వర్డ్ 1 by 1. ఓకే. ఎగ్జాంపుల్ ఏంటిదంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎగ్జాంపుల్ ఇంకోటి, ఒక పాస్వర్డ్ని బ్రేక్ చేయడానికి ఇప్పుడు ఏదైనా ఒక 4 digit పాస్వర్డ్ ఉందనుకుందాం, అన్ని డిజిట్సే ఉందనుకుందాం, 4 digits. ఓకే. నేనేం క్యాపిటల్ లెటర్స్ అవన్నీ స్మాల్ లెటర్స్ ఆల్ఫాబెట్స్ చెప్పట్లేదు, ఓన్లీ 4 digits పాస్వర్డ్ ఉందాం. అదే నార్మల్ కంప్యూటర్ ఏం చేస్తుంది, అది చాలా ఫాస్ట్గానే రన్ అవుతుంది, కానీ అది 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే 4 digits అంటే ఎన్ని కాంబినేషన్స్ రావచ్చు? 9999 9999 కాంబినేషన్స్ మేబీ అనుకుంటాను. యా. సో అన్ని కాంబినేషన్స్, సో సంథింగ్ లేండి. సో 9000 ఫిక్స్ కాదండి. సో సంథింగ్ 9999 కాంబినేషన్స్ అనుకుందాం. సో అది 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్తుంటుంది. సో ఎక్కడో ఒక చోట మ్యాచ్ అవుతుంది, అప్పుడు ఓకే అది ఫాస్ట్గానే రన్ అవుతుంది. అంటే ఇట్ మే టేక్ సమ్ 4 digits పాస్వర్డ్ కాబట్టి ఇట్ మే టేక్ లైక్ 6 to 7 hours అనుకుందాం. 6 hours లేదా 2 hours తీసుకోండి నార్మల్ కంప్యూటర్స్కి. ఓకే. సో అదే మన క్వాంటమ్ కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఇవన్నీ పాసిబుల్ సినారియోస్ని, ఇప్పుడు అది క్యూబిట్స్ అంటున్నాం కదా, 8 క్యూబిట్స్ అంటే 2 power 8 అంటే 2 power 8 అన్ని టైమ్స్ ప్యారలల్గా రన్ అవుతుంది అన్నమాట. అన్ని స్టేట్స్ ఇది ప్యారలల్గా రన్ అవుతుంది. అదే 2 power 133 అంటే అర్థం చేసుకోండి. సో ఎన్ని స్టేట్స్ అది 1 at a టైం. అంటే ఇప్పుడు 8 క్యూబిట్తోనే మనము 2 power 8 అంటే మనం వితిన్ మినిట్స్లో ఆ పాస్వర్డ్ని బ్రేక్ చేయొచ్చు. ఓకే. అర్థమైందా? అది ఏంటిది అనేది కూడా ఇప్పుడు చూద్దాం, మనం నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్, సో సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే, సో చూడండి, స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ క్వాంటమ్ అంటే వర్క్స్ విత్ స్ట్రేంజ్ రూల్స్. ఓకే. సూపర్ పొజిషన్, ఎంటాంగిల్మెంట్ చెప్పాను కదా, ఇది క్లాసికల్ ఫిజిక్స్ లాగా కాదు అని చెప్పేసి, దీనికి డిఫరెంట్ స్ట్రేంజ్ రూల్స్తో ఇది వర్క్ చేస్తుంది. ఓకే. క్వాంటమ్ కంప్యూటింగ్ ఏం చేస్తుందంటే యూజెస్ క్యూబిట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ జీరోస్, ఇన్స్టెడ్ ఆఫ్ బిట్స్. క్యూబిట్స్లో 0 కావచ్చు, 1 కావచ్చు, ఆర్ బోత్ కూడా కావచ్చు. అదే ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం మనం. ఓకే. సో క్వాంటమ్ రూల్స్ నేను చెప్పాను కదా, ప్యారలల్గా ఇది ప్యారలల్గా రన్ చేస్తుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇది నార్మల్ కంప్యూటర్ స్టెప్ బై స్టెప్ వెళ్తే ఇది ప్యారలల్గా అట్ ఏ టైం 2 power 8 అంటే ఎన్ని స్టేట్స్, అన్ని స్టేట్స్ని ఒకటేసారి ప్యారలల్గా రన్ చేయగలదు. సో మనకి అవుట్పుట్ అనేది ఈ సింపుల్గా వితిన్ సెకండ్స్లో వస్తుంది, అంత పవర్ఫుల్. అదే ఫస్ట్ డెమోనే 2 power 8 అంటే, సో మనకి 8 క్యూబిట్ అనుకున్నాం కదా, క్యూబిట్ అంటే క్వాంటమ్ బిట్స్. ఓకే. సో మనము ఐబిఎంతో పార్ట్నర్ చేసుకొని 133 క్యూబిట్ చేస్తున్నాం. సో 2 power 133 అంటే ఎంత చూద్దాం, అది కూడా మన క్యాలిక్యులేషన్ ఉంది నెక్స్ట్ స్లైడ్స్లో, అక్కడ కూడా వెళ్దాం. సో చూస్తున్నారు కదా. సో సూపర్ పొజిషన్ చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఓకే. క్వాంటమ్ కంప్యూటింగ్ మనం యూటిలైజెస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ టు పర్ఫార్మ్ సర్టెన్ కంప్యూటేషన్స్
మోర్ ఎఫిషియెంట్లీ దెన్ క్లాసికల్ కంప్యూటర్స్. ఓకే, క్లాసికల్ కంప్యూటర్స్ అంటే మనం యూజ్ చేస్తున్న కంప్యూటర్స్, ప్రజెంట్ మీరు యూజ్ చేస్తున్న ల్యాప్టాప్ కావచ్చు, నార్మల్ ఇవి కావచ్చు. ఓకే, సో చూడండి, సూపర్ పొజిషన్ అంటే ఏంటిదంటే ఏ క్యూబిట్ కెన్ బి జీరో కావచ్చు, 1 కావచ్చు, ఆర్ బోత్ అట్ ద సేమ్ టైం. సో లెట్స్ కంప్యూటర్, సో కంప్యూటర్స్ ఏం చేస్తుంది, మెనీ పాసిబిలిటీస్ అట్ ఏ టైం ఇది ఎక్స్ప్లోర్ చేయగలదు. ఓకే, ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి, ఏ మ్యాజిక్ కాయిన్ హెడ్స్ పడవచ్చు, టైల్స్ పడవచ్చు, ఆర్ బోత్ పడే ఛాన్స్ కూడా ఉన్న మ్యాజిక్ కాయిన్ అంటున్నా. నార్మల్ కాయిన్ అయితే హెడ్స్ ఆర్ టైల్స్ పడుతుంది. సో కానీ ఇక్కడ ఏంటిదంటే ఇప్పుడు మ్యాజిక్ కాయిన్ని నువ్వు ఇలా పెట్టి స్పిన్ చేసావు అనుకుందాం. అది స్పిన్ చేసినప్పుడు ఏమవుతుంది, హెడ్స్ పడవచ్చు, టైల్స్ పడవచ్చు, లేకపోతే అది మధ్యలో ఉంది కదా, ఏది పడుతుందో కూడా తెలియదు. అది అదొక సూపర్ పొజిషన్ అనమాట, అలా కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇంకోటి ఎంటాంగిల్మెంట్, క్యూబిట్స్ కెన్ బి లింక్డ్ అక్రాస్ డిస్టెన్స్. ఈ క్యూబిట్స్ అనేవి ఉన్నాయి కదా, సో 0 కానీ 1 కానీ, సో ఇలాంటి సేమ్ క్యూబిట్ ఇంకో చోటు ఉన్నా కూడా సో సేమ్ ఎంటాంగిల్మెంట్ అంటే దాని ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ చెప్పాను కదా నేను, చేంజింగ్ 1 ఇన్స్టాంట్లీ అఫెక్ట్స్ ద అదర్. సో ఈ క్యూబిట్ ఆ క్యూబిట్ ఎంత దూరంలో ఉన్నా కూడా ఇది ఎలా బిహేవ్ చేస్తుందో అది అలానే బిహేవ్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ట్విన్ బ్రదర్స్ ఫీల్ ద సేమ్ థింగ్ ఈవెన్ ఇఫ్ దేర్ అపార్ట్. అదే చెప్పాను కదా, ఒక ఎగ్జాంపుల్గా ఒక ట్విన్ బ్రదర్స్ ఉంటే మన హలో బ్రదర్లో లాగా ఒకటి ఇక్కడ ఉంటే ఒకటి ఇంకొక అతను ఇంకొక చోటు ఉంటే, సో ఇక్కడ గిల్లినా అక్కడ గిల్లినట్టు అనిపించడము అవన్నీ ఉంటాయి కదా. సో అలాంటి ఎగ్జాంపుల్ అన్నమాట. అది మీకు వినడానికి స్ట్రేంజ్గా ఉండొచ్చు, కానీ ఇక్కడ అది ఉంది, ఐ మీన్ ఇక్కడ ఈ స్ట్రేంజ్ రూల్సే ఇక్కడ వర్క్ అవుతాయి ఈ క్వాంటమ్ మెకానిక్స్లో. సో ఇంటర్ఫెరెన్స్ అంటే ఏంటిదంటే, సో మన క్వాంటంలో ఇది వేవ్ థియరీ అన్నమాట. ఇది వేవ్స్లో మనకి ఉంటుందన్నమాట క్వాంటమ్. ఓకే, స్టేట్స్ బిహేవ్ లైక్ వేవ్స్. ఓకే, ఈ స్టేట్స్ అనేది చెప్తున్నా కదా, బిహేవ్స్ లైక్ వేవ్స్. ఓకే, రాంగ్ ఆన్సర్స్ని క్యాన్సిల్ చేస్తాయి, రైట్ ఆన్సర్ని యాంప్లిఫై చేస్తాయి. అంటే ఈ వేవ్స్ ఇప్పుడు మనము ఎగ్జాంపుల్గా చూస్తే, సింపుల్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ చూపించబోతున్నాను. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, అంతలోపు ఇది కూడా చూద్దాం. వై క్వాంటమ్ యూజెస్ దీస్ ప్రిన్సిపల్స్. సో నార్మల్ కంప్యూటర్ స్టెప్ బై స్టెప్ చెప్పాను కదా. సో క్వాంటమ్ కంప్యూటర్స్ ప్యారలల్ ఎక్స్ప్లోరేషన్. ఓకే, సో సేవ్స్ టైము, సేవ్స్ ప్రాబ్లము, ఇంపాసిబుల్ ఫర్ క్లాసికల్ కంప్యూటర్స్ అప్లికేషన్స్. అప్లికేషన్స్ వచ్చి డ్రగ్ డిస్కవరీ కానీ, లాజిస్టిక్స్ కానీ, క్రిప్టోగ్రఫీ. ఇవి ఎలా అప్లికేషన్స్కి ఎలా వర్క్ అవుతాయి అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ స్లైడ్స్లో. నేను అప్లికేషన్స్ అని చెప్తున్నా, డ్రగ్ డిస్కవరీలో యూజ్ అవుతుందని చెప్తున్నా, లాజిస్టిక్స్లో యూజ్ అవుతుందని చెప్తున్నా, క్రిప్టోగ్రఫీలో యూజ్ అవుతుందని చెప్తున్నా కదా. సో నెక్స్ట్ స్లైడ్స్లో నేను ఎలా యూజ్ అవుతుందని కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు చూస్తాను కదా, సూపర్ పొజిషన్ అంటే చూడండి, ఇది ఏంటిది, క్యూబిట్. ఇది బిట్ వచ్చేసి 0 కావచ్చు, 1 కావచ్చు, ఆఫ్ ఆర్ ఆన్ కావచ్చు. కానీ క్యూబిట్ ఏంటిది, 0 కావచ్చు, 1 కావచ్చు, లేకపోతే ఇది 0 అండ్ 1 బోత్ కూడా కావచ్చు. సూపర్ పొజిషన్ క్యూబిట్. ఓకే, సూపర్ పొజిషన్ చూసాను కదా. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఇంటర్ఫెరెన్స్. నేను చెప్పాను కదా, ఇంటర్ఫెరెన్స్ అంటే ఏంటిది అంటే, ఇప్పుడు చూడండి, ఒక వేవ్ సోర్స్ ఉంది కదా, అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2 స్టోన్స్ తీసుకొని ఒక నీళ్ళలోకి వేసారనుకోండి. సో ఇలా వేవ్స్ ఫామ్ అవుతాయి కదా, దాన్ని రిపుల్స్ అంటారు కదా. ఆ రిపుల్స్ ఏమయ్యాయి, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 స్టోన్స్ వేసామనుకుందాం. సో సారీ ఓకే, సో వెయిట్ ఎ సెకండ్. సో ఓకే గైస్, నేను టచ్ చేసినందుకు అది పోయింది. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, నేను క్లిక్ చేశాను సంథింగ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ మీరు చూస్తారు కదా, పాయింట్ ఏ పాయింట్ బి. సో ఇక్కడ ఏం చేస్తారంటే స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఇది ఒక వాల్, స్లిట్ చేసిన వాల్. ఓకే, వేవ్స్ పంపించినప్పుడు ఇలా క్లియర్ అవుతుంది. సో సేమ్ ఎగ్జాంపుల్ని మనం ఇంకోలా మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక స్టోన్ వేసాము, ఇక్కడ ఒక స్టోన్ వేసాము. అప్పుడు ఇక్కడ రిపుల్స్ స్టార్ట్ అయినాయి, ఇక్కడ రిపుల్స్ స్టార్ట్ అయినాయి. ఓకే, సో 2 ప్లేసెస్లో రిపుల్స్ స్టార్ట్ అయినప్పుడు, అంటే ఈ వేవ్ స్టార్ట్ అయినప్పుడు అవి కొలైడ్ అవుతాయి కదా, అవి కొలైడ్ అవుతాయి. అండ్ ఆల్సో కొన్ని చోట్ల అవి మెర్జ్ అవుతాయి. మెర్జ్ అయినప్పుడు ఏమవుతుంది, ఒక పెద్ద వేవ్ ఫామ్ అవుతుంది. ఇంటర్ఫియర్ అయినప్పుడు ఏమవుతుంది, అది చూడండి, డిస్ట్రక్టివ్ అర్థమైందా. డిస్ట్రక్టివ్లో ఏమవుతుంది, అది క్యాన్సిల్ అవుతుంది. కానీ ఇంటర్ఫియర్లో ఏమవుతుంది, అది యాంప్లిఫై అవుతుంది. సో వేవ్ ఇంటెన్సిటీ. సో దీనివల్ల దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, సో ఇంకోటి ఇక్కడ ఎంటాంగిల్మెంట్ అంటే చెప్పాను కదా, సేమ్ 2 పార్టికల్స్ ఒకేలాగా బిహేవ్ కావడం. ఇది ఇక్కడ ఒక పార్టికల్ ఉన్నా, ఇంకో యూనివర్స్లో ఒక అదే పార్టికల్ ఉన్నా కూడా దీని ఎలాంటి బిహేవియర్ ఉంటుందో దానికి అలాంటి బిహేవియరే ఉంటుందని చెప్తున్నారు. ఓకే, సో వేవ్ ఇంటెన్సిటీ. సో ఇది ఇక్కడ ఇది ఎలా ఉపయోగపడుతుందని నేను చెప్తా అంటే, ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్లో సో మనము ఒక కండిషన్ ప్రొవైడ్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బోన్ క్యాన్సర్కి
మనము ఒక డ్రగ్ కనిపెట్టాలనుకుందాం, డ్రగ్ డిస్కవరీ అన్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఆ డిస్కవరీ చేయాలంటే ఒక హండ్రెడ్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. సో హండ్రెడ్స్ ఆఫ్ కెమికల్స్ని ఇప్పుడు ల్యాబ్లో మన సైంటిస్ట్ కూర్చొని హండ్రెడ్స్ ఆఫ్ కాంబినేషన్స్, హండ్రెడ్ కెమికల్స్ అంటే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ కాంబినేషన్స్ వస్తాయి. సో అవన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఎప్పుడు డ్రగ్ని డిస్కవరీ చేయగలం చెప్పండి? చేయలేము. అంటే ఇట్ విల్ టేక్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. సో అలాంటిది మనము ఇది క్వాంటమ్ కంప్యూటర్ ఉపయోగించి మనము ఏం చేయొచ్చు అంటే ఇది 8 క్యూబిట్తో 2 power 8, అదే 33 క్యూబిట్తో 2 power 133, 2 power 133 క్యూబిట్స్ని అంటే మిలియన్స్ ఆఫ్ పాసిబిలిటీస్ని అట్ ఏ టైం మనము ట్రై చేయొచ్చు. స్టెప్ బై స్టెప్ కాకుండా అట్ ఏ టైం ట్రై చేయడం వల్ల ఏంటి, మనకు టైం సేవ్ కావడమే కాదు, ఇది ఏం చేస్తుంది అట్లా టైం ట్రై చేసి మనం ఒక కండిషన్ ప్రొవైడ్ చేస్తామన్నమాట. మనం అంటే అది మనకు దానికి అర్థం కాదు కదా దీనికి ఏ కండిషన్ సరే, కాబట్టి మనం సింపుల్గా ఒక చిన్న ఒరాకిల్ కండిషన్ని ప్రొవైడ్ చేస్తాం. ఆ కండిషన్ ప్రొవైడ్ చేయడం, ఇఫ్ ఇది ట్రూ అయితే నాకు ఇది అవుట్పుట్ నాకు ఇక్కడ చూపించాను, అది ఏం చేస్తుంది, ఆ కండిషన్ని తీసుకొని ఈ వేవ్స్ రూపంలో ఆ కాంబినేషన్, ద బెస్ట్ కాంబినేషన్ మనం ఇచ్చిన కండిషన్కి సూట్ అయ్యే కాంబినేషన్ చోట అది వేవ్ని యాంప్లిఫై చేస్తుంది. వేవ్ ఇంటెన్సిటీ ఉంటుంది. సో సూట్ కాని చోట అది క్యాన్సిల్ చేసేసుకుంటుంది. సో క్యాన్సిల్ చేసుకొని సో ఎక్కువ ఎక్కడ ఉందో అక్కడ చూపిస్తుంది. సో మనం ఆ పాసిబిలిటీస్, సో ఓన్లీ ఎక్కడెక్కడ హై పాసిబిలిటీ ఉందో అవి తీసుకొని ట్రై చేస్తే సరిపోతుంది. సో నో నీడ్ ఆఫ్ ట్రయింగ్, ఎక్కడెక్కడ క్యాన్సిల్ అయిందో అవి ట్రై చేయాల్సిన పని లేదు. సో దీనివల్ల టైం కానీ ఇవన్నీ సేవ్ అయ్యి నీకు విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు కావాల్సిన డ్రగ్ని తయారు చేయొచ్చు. అలానే లాజిస్టిక్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో దీన్ని ఉపయోగించవచ్చు. అవి చూద్దాం. సో నెక్స్ట్ చెప్తున్నాం కదా, వాట్ ఈజ్ ఎ క్యూబిట్. క్యూబిట్ అంటే ఏంటి అంటే చెప్పాను కదా, 0 or 1 ఉంటాయి నార్మల్ కంప్యూటర్లో. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, క్యూబిట్స్లో మ్యాజిక్ కాయిన్స్, 1 హెడ్ పడవచ్చు, టైల్ పడవచ్చు, బోత్ హెడ్ అండ్ టైల్ అట్ సేమ్ టైం. చెప్పాను కదా, ఇప్పుడు మనం స్పిన్ చేసినప్పుడు అది స్పిన్ అవుతుంటుంది. సో ఇది సూపర్ పొజిషన్లో ఉందనుకుందాం, ఎందుకంటే అది హెడ్ పడుతుందో టైల్ పడుతుందో, లేకపోతే అది రెండిట్లో ఉంది. ఓకే, రెండిట్లో ఉంది. సో దాన్ని సూపర్ పొజిషన్ ఎగ్జాంపుల్ లాగా తీసుకుందాం. ఓకే, సో ఇంకో చూడండి, బిట్ అంటే వన్ లైట్ బల్బ్ ఆన్ ఆర్ ఆఫ్. ఓకే, సో క్యూబిట్ చూడండి, గ్లోయింగ్ బల్బ్ డిమ్ ప్లస్ బ్రైట్ అట్ వన్స్ అంటున్నారు. సో ఈ రూల్స్ ఎలా వర్తిస్తాయి అంటే దాని గురించి ఇంకా చాలా డెప్త్కి వెళ్ళాలి. సో ఇది చిన్న టాపిక్ కాదండి. ఇది క్వాంటమ్ అనేది ఒక ఫిజిక్స్లో ఒక డెప్త్, ఇంటెలిజెంట్ టాపిక్. దానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ దట్ టాపిక్, యూ హ్యావ్ టు గో ఇన్ టు డెప్త్. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, నేను చేయగలిగినంత చేస్తాను, మీకు అర్థమయ్యేలాగా నేను చేస్తాను. సో కానీ మీకు ఇంకా డెప్త్గా వెళ్ళాలి అని అనిపిస్తే మీరు వెళ్ళండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు డెప్త్కి వెళ్ళే కొద్దీ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మీరు ఎంత డెప్త్కి వెళ్తే మీరు అంత హ్యాపీగా ఉంటారు. ఓకే, అంత నాలెడ్జ్ కూడా గెయిన్ చేస్తారు, అంత ఇన్ఫర్మేషన్ కూడా మీకు వస్తుంది. సో చూడండి, సో 0 or 1 క్యూబిట్లో వచ్చి 0 కావచ్చు, 1 కావచ్చు, సూపర్ పొజిషన్ కావచ్చు. మోర్ క్యూబిట్స్ అంటే మోర్ పవర్. చెప్పాను కదా, 2 power 8 అంటేనే పవర్. అంటే 2 power 133 అంటే, సో 8 క్యూబిట్ అంటే 2 power 8 అనమాట. సో 133 క్యూబిట్ అంటే 8 క్యూబిట్ మన డెమో అనుకున్నాం కదా. సో డెమో ప్రాజెక్ట్ అది November 2025కి కంప్లీట్ చేయాలనుకుంటున్నారు, ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. సో 2 power 133 వచ్చి ఐబిఎంతో ఇన్స్టాల్ చేయాలి. అది ఎప్పుడు చేస్తారనేది మనకి చెప్తారు తొందరలో. ఓకే, సో చూస్తున్నారు కదా, IBM 133 క్యూబిట్ QPI. ఓకే, సో చూడండి, ఇప్పుడు నేను చెప్తా అన్నాను కదా. సో 1 క్యూబిట్ అంటే 2 states. ఓకే, 2 క్యూబిట్స్ అంటే 4 states. చెప్పాను కదా, 1 క్యూబిట్ అంటే 2 power 1, 2 క్యూబిట్స్ అంటే 2 power 2, 8 క్యూబిట్స్ అంటే 2 power 8. అంటే ఒకటేసారి 256 పాసిబిలిటీస్ని ఒకటేసారి ఇది ప్యారలల్గా రన్ చేయగలదు. సో చూడండి, సో ఎగ్జాంపుల్ 8 క్యూబిట్స్ అంటే చెప్పాను కదా, ఒక బైస్కిల్ లాంటిది ఒక 8 క్యూబిట్స్ అంటే. సో అదే 133 క్యూబిట్స్ అంటే ఒక రాకెట్ లాంటిది. అసలు దాని పవర్ని మనమే ఇమాజిన్ చేయలేము. చూస్తే మనం షాక్ అవుతాం. ఓకే, సో చూడండి, ఇక్కడ చూడండి, అసలు 33 క్యూబిట్స్ అంటే 133 కదా, 133 క్యూబిట్స్ అంటే ఇక్కడ 1 మిస్ అయినట్టుంది. ఓకే, నో ప్రాబ్లం, ఇక్కడ చూపిస్తాను మీకు. సో 133 క్యూబిట్స్ అంటే ఇక్కడ మనము 1.7 × 10⁻40 ఆర్ మనము 2 power 133 కూడా ఇవ్వచ్చు, రెండు ఈక్వలే. ఓకే, సో ఇన్ని పాసిబుల్ స్టేట్స్ ప్యారల్గా రన్ అయితే మనకి
రన్ అవ్వాలంటే ఎంత పవర్ఫుల్ ఉండాలి అది. ఓకే. దాని హార్డ్‌వేర్ ఎలా ఉండాలి? దాన్ని అంత పవర్‌ఫుల్‌గా రన్ అవుతుందంటే దానికి ఎనర్జీ ఎంత కావాలి? దానికి హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ ఎలా ఉండాలి? దాన్ని కూల్ చేయడానికి సిస్టమ్స్ ఎలా ఉండాలి? సో, ఇట్స్ ఏ రెవల్యూషనరీ ప్రాజెక్ట్. దీనివల్ల ఎంతో అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్‌కెళ్దాం. ఇదొక పవర్‌ఫుల్ ప్రాజెక్ట్ అండి. సో, అసలు దీన్ని స్టడీ చేస్తుంటేనే అసలు ఇదొక అల్టిమేట్ ఐ మీన్ ఒక టాప్ మోస్ట్ లెవెల్ అనిపించింది. అసలు ఈ ఐడియా ఎవరిచ్చారో గానీ ఎలా వచ్చిందో వాళ్ళకి. నేను ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ వచ్చాను ఈ టాపిక్‌ని వీడియో చేయాలని. ఎక్స్‌ప్లోర్ చేయడంలో నాకు అర్థమైంది. సో, ఇది ఇంత పవర్‌ఫుల్, ఇది ఎంత గ్రేట్ అనేసి నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో, నేను ఎక్స్‌ప్లోర్ చేసినప్పుడు సో, అందుకే నేను ఇలా స్లైడ్స్ ప్రిపేర్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. సో, ఈ వీడియో అందరికీ చూపించాలి అనిపించింది నాకి. సో, నేను ఏదో కంపేర్ చేస్తాను నెక్స్ట్ మీకి. సో, చూద్దాం. ఓకే. సో, చూడండి. ఎగ్జాంపుల్ యూజ్ కేసెస్ ఉన్నాయి. సో, చూడండి. సో, ఇది డెవలప్ చేయడం వల్ల మనకి నెక్స్ట్ ఏఐని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎలా ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు ఏఐని ఒక ట్రెడిషనల్ వేలో ట్రైన్ చేస్తున్నాం. సో, ఏఐ అంటే ఏంటిది? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కదా! ఇవన్నీ ఈ మోడల్స్‌ని ట్రైన్ చేసింటారు మిలియన్స్ ఆఫ్ డేటాతో. సో, నెక్స్ట్ అక్కడికి వెళ్దాము. సో, అలాంటి ప్లేసెస్‌లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆల్సో నేను చెప్పాను కదా! డ్రగ్ డిస్కవరీకి ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుందో చెప్పాను. సో, ఏఐకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూద్దాం. క్రిప్టోగ్రఫీ అండ్ లాజిస్టిక్స్‌లో కూడా ఉపయోగపడేది చూద్దాం. ఓకే. సో, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా! అదే స్టిమ్యులేట్ మాలిక్యూల్స్ ఫాస్టర్, లాజిస్టిక్స్‌లో ఆప్టిమైజ్ డెలివరీ రూట్స్. లాజిస్టిక్స్‌లో ఎలా ఉపయోగపడుతుంది అంటే, మనము ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే, సో, ఇప్పుడు స్విగ్గీ కానీ, జొమాటో కానీ ఏదైనా ఆర్డర్ బుక్ చేస్తే మనకి ఫస్ట్ ఏం చేయాలి అది? అక్కడ ఏం చేయాలి? అది ఒక రూట్ చూపియాలి కదా! సో, ఇది ఏం చేస్తుందంటే లాజిస్టిక్స్‌లో ఇది మనకు యూజ్ చేస్తుందంటే, ఇది ప్యారలల్‌గా ఎన్నో స్టేట్స్ రన్ చేయగలదు కాబట్టి అట్ ఏ టైమ్ ఇది అన్ని రూట్స్ చూసి నీ షార్టెస్ట్ రూట్ ఏది నీకు డెలివరీ కానీ అట్ ఏ టైమ్ చూపిస్తుంది. సో, అంటే ఇది చాలా ప్లేసెస్‌లో ఉపయోగపడుతుంది. నేను జస్ట్ స్విగ్గీ ఎగ్జాంపుల్ ఇచ్చాను. అలాగా. సో, క్రిప్టోగ్రఫీలో మనకి పాస్వర్డ్స్ బ్రేకింగ్‌కి ఇది ఈజీగా ఉపయోగపడుతుంది అన్నాం కదా! సో, అందుకని ఇది ఫ్యూచర్ రిస్క్ ఉంది ఆర్ఎస్ఏకి. బట్ డోంట్ వరీ, దానికోసం వాళ్ళు సెక్యూర్ వేస్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఓకే. క్రిప్టోగ్రఫీలో. ఓకే. దాన్ని పాస్వర్డ్స్ బ్రేక్ చేయొచ్చు అన్నాం కదా! సింపుల్‌గా. సో, అది రిస్కే కదా మరి. సో, ఆర్ఎస్ఏ అనేది అథెంటికేషన్ కదా! సో, దీన్ని మనకి అంత పవర్ఫుల్ కంప్యూటర్స్‌లో వితిన్ టైంలో దాన్ని బ్రేక్ చేయొచ్చు. హ్యాక్ చేసేయచ్చు. సో, అవన్నీ జరగకోకుండా దానికి కూడా మెజర్స్ తీసుకుంటారు. అది డోంట్ వరీ. సో, అవన్నీ ఫ్యూచర్‌లో ఇవి జరగబోతున్నాయి. ఓకే. నెక్స్ట్. సో, ఇప్పుడు 1 మినిట్. సో, ఇప్పుడు బిగ్ క్వెషన్‌లోకి వద్దాము. సో, క్వాంటమ్ వర్సెస్ ఏఐ చూద్దాము. సో, మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా చూద్దాము. అండ్ ఆల్సో నెక్స్ట్ విచ్ ఈస్ గ్రేటర్, ఏది గొప్ప అనేది కూడా చూద్దాం. ఏది కింగ్ మేకర్ అనేది చూద్దాము. మీరు కూడా కామెంట్స్‌లో చెప్పండి. సో, ఇప్పటిదాకా మీరు వీడియో చూసారు కదా! మీకు చాలా నాలెడ్జ్ అనిపించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసము బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐ మీన్ అప్లోడ్ చేయంగానే వస్తుంది. సో, గైస్, ఇలాంటి నాలెడ్జబుల్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడంలో మీకు చాలా యూస్ఫుల్ అనే చెప్పొచ్చు నేను కూడా. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో, క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది 2030కి ఒక టాప్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. సో, ఇప్పుడు బీటెక్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మీరు ఫస్ట్ షేర్ చేయండి. ఇంటర్లో కానీ బీటెక్లో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో, బీటెక్ జాయిన్ అవ్వబోయే వాళ్ళకి, ఇంటర్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా జాబ్స్ వస్తాయి. చాలా జాబ్స్ ఉంటాయి. మన అమరావతిలో వస్తుంది. సో, ఇది టాప్‌లోకి వెళ్ళిపోతుంది. సో, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకే. ఈ వీడియో యంగ్స్టర్స్‌కి, మీకు కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. యంగ్స్టర్స్‌కనే కాదు, యంగ్స్టర్స్‌కి ఎక్కువ ఉపయోగపడుతుంది. దట్స్ ఇట్. ఓకే. సో, గైస్, నేను నెక్స్ట్ ఇప్పుడు మనం బిగ్ క్వెషన్‌కి వెళ్దాము. సో, వాట్ ఈస్ క్వాంటమ్? సో, కోర్ ఐడియా మన ఏఐ అంటే తెలుసు కదా! ఇది ఒక ప్యాటర్న్స్ ఆఫ్ డేటా అంటే ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఇవి క్లాసికల్ కంప్యూటర్స్ మీద రన్ అవుతాయి. సో, దీనికి కూడా పవర్ఫుల్ జీపీయూస్ ఇలాంటివన్నీ అవసరము. సో, ఇది ఏం చేస్తుందంటే మనం మిలియన్స్ ఆఫ్ డేటాతో ఒక ఆర్టిఫిషియల్ మన బ్రెయిన్ని ట్రైన్ చేసినట్టు ఒక ఆర్టిఫిషియల్ బ్రెయిన్ని ఒక బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డేటాతో ట్రైన్ చేసింటారు. సో, అది ఏం చేస్తుంది? ఎగ్జాంపుల్స్ అవన్నీ తీసుకొని ఒక ప్యాటర్న్స్ ఫ్రమ్ డేటా అన్ని లర్న్ చేస్తుంది అన్నమాట. సో,
అప్పుడు మనం అడిగిన క్వశ్చన్కి దాని దగ్గర ఆల్రెడీ ఆన్సర్ ఉంటుంది కాబట్టి ట్రైన్ చేసి ఉంటాం కాబట్టి అది ఇవ్వగలదు. లేకపోతే అది ఇవ్వలేదన్నమాట. సో ఏదైనా న్యూ థింగ్ ఫ్యూచర్లో జరగబోయేటివి అవన్నీ అది చెప్పలేదు, అదన్నీ రాంగ్ ఆన్సర్స్ ఇస్తుంది ఏఐ. ఓకే. సో ఫ్యూచర్ అది ప్రిడిక్ట్ చేయలేదు. కొన్ని ఉన్నాయి మెడికల్ డయాగ్నోస్ చేయకూడదు, అవన్నీ నేను వీడియో చేస్తాను. చేశాను అనుకుంటా. సో ఆల్రెడీ వీడియో ఉంది. ఓకే. సో ఏవేవి చేయకూడదు ఏఐ ఉపయోగించి అనేది కూడా ఉంది. సో ఇప్పుడు మనము క్వాంటమ్ కంప్యూటింగ్, సో ఎగ్జాంపుల్స్ కూడా చూస్తే చాట్ జీపీటీ, సెల్ఫ్ డ్రైవింగ్ ఇవన్నీ ఏంటి ఆల్రెడీ ట్రైన్డ్ మోడల్స్. ఓకే. దానివల్ల మనం అడిగిన దానికి దాంతో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అది మనకి దానికి ఉన్న ఇన్ఫర్మేషన్లో మనం అడిగిన క్వశ్చన్కి బెస్ట్ ఆన్సర్ సూట్ అయ్యేలాగా ఇచ్చేస్తుంది అన్నమాట. సో అదొకటి. సో క్వాంటమ్ కంప్యూటింగ్ చూడండి. సో క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసుకొని సూపర్ పొజిషన్ అంటే చెప్పాను కదా, ఒకే పార్టికల్ 2 ప్లేసెస్లో ఉండడం. అది ఎలా సాధ్యం అంటే క్వాంటమ్ ఫిజిక్స్లో సాధ్యం. ఓకే. ఆ పార్టికల్ ఏంటిదంటే అవి చాలా స్మాలెస్ట్ పార్టికల్స్ మీద ఈ రూల్స్ వర్తిస్తాయి. అవి ఏంటిదంటే ఆటమ్స్, ఫోటాన్స్, ఎలక్ట్రాన్స్ దీనిల మీద. ఓకే. సో ఇంకోటి ఎంటాంగిల్మెంట్ చెప్పాను కదా, ఇక్కడ ఉన్న సేమ్ పార్టికల్ ఇక్కడ ఉన్న ట్విన్ బ్రదర్స్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉన్నా కూడా ఒకటే బిహేవియర్ ఉంటుంది. ఐ మీన్ నెక్స్ట్ ఇంటర్ఫిరెన్స్ అంటే చెప్పాను కదా, ఇప్పుడు ఎక్కడైతే మనం ఇట్లా 2 స్టోన్స్ పాండ్లోకి వేస్తే ఆ వేవ్స్ ఫామ్ అయితే, ఎక్కడైతే ఇంటర్ఫియర్ అవుతాయో అవి క్యాన్సిల్ అవుతాయి, ఎక్కడైతే అది మెర్జ్ అయ్యి ఒక లాంగ్ వేవ్ ఫామ్ అవుతుందో అది యాంప్లిఫై అయ్యి ఒక లాంగ్ వేవ్ సిగ్నల్ చూపిస్తుంది అని అది మన చెప్పాను కదా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మీకు అది గుర్తులేకపోతే కొంచెం వీడియో వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఓకే. సో చూడండి, టు సాల్వ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఇన్ న్యూ వేస్. ఓకే. రన్స్ ఆన్ క్యూబిట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బిట్స్ చెప్పాను. క్యూబిట్స్ అంటే ఏంటిదని చూసాం, ఎగ్జాంపుల్స్ చూసాం, సిమ్యులేటింగ్ మాలిక్యూల్స్, ఫ్యాక్టరింగ్ లార్జ్ నెంబర్స్, ఆప్టిమైజింగ్ లాజిస్టిక్స్. ఓకే. చూసాం కదా అవన్నీ. సో నెక్స్ట్ సిమిలారిటీ అంటే ఏఐకి మన క్వాంటమ్ కంప్యూటింగ్ ఉన్న సిమిలారిటీస్. సో బోత్ డీల్ విత్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ బియాండ్ హ్యూమన్ ఆర్ మాన్యువల్ సర్వింగ్. బియాండ్ హ్యూమన్ లెవెల్లోనే ఇవి మాన్యువల్ కంటే హ్యూమన్ లెవెల్లో కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే. బోత్ ఆర్ ప్రోబబిలిస్టిక్ ఇన్ సమ్ సెన్స్. ఓకే. ఏఐ గివ్స్ ప్రిడిక్షన్స్ విత్ కాన్ఫిడెన్స్ స్కోర్స్, నాట్ ఆల్వేస్ 100% కరెక్ట్. ఓకే. ఇది ప్రిడిక్ట్ చేస్తుంది కానీ నాట్ ఆల్వేస్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ కాన్ఫిడెన్స్గానే ఇస్తుంది కానీ అది నాట్ 100% ఎగ్జాక్ట్ ఉండదు ప్రతిదీ. ఓకే. సో కొన్ని 100% ఇవ్వచ్చు, కొన్ని ప్రిడిక్షన్ చేసి దానికి ఉన్న నాలెడ్జ్తో కూడా ఇవ్వచ్చు. సో అందుకే ఎప్పుడే కానీ ఏఐ యూజ్ చేసుకుంటే డబుల్ చెక్ కానీ ఫ్యాక్ట్ చెక్ కానీ ఎప్పుడే కానీ డబుల్ చెక్ చేసుకోవాలి. ఓకే. ఇంటర్నెట్ ఉపయోగించుకొని, గూగుల్ ఉపయోగించుకొని ఎనీథింగ్ మీరు డబుల్ చెక్ చేసుకోవాలి ఏదైనా, ఏ ద్వారా మీరు తెచ్చుకునే ఇన్ఫర్మేషన్ని. ఓకే. అప్పుడే అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో క్వాంటమ్ గివ్స్ అవుట్పుట్స్ బేస్డ్ ఆన్ ప్రోబబిలిటీస్ ఆఫ్ స్టేట్స్. అర్థమైంది కదా, ఇది ప్రోబబిలిటీ తీసుకొని దానివల్ల మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో బోత్ నీడ్ మ్యాసివ్ కంప్యూటింగ్. ఓకే. జీపీయూస్ ఫర్ ఏఐ. జీపీయూస్ అంటే గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్. సో ఇది దీన్ని ట్రైన్ చేయాలంటే ఏఐస్ని కూడా హై ఎండ్ జీపీయూస్ కావాలి. ఇప్పుడు ఎన్విడియా, ఏఎండి ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళు హై ఎండ్ జీపీయూస్ని తయారు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఏఐ, ఎన్విడియా ఇవి కంపెనీస్ కలిసి వర్క్ చేస్తున్నాయి అన్నమాట. ఐ మీన్ ఫ్యూచర్ ఏఐ కోసం. ఓకే. అండ్ ఆల్సో నెక్స్ట్ మన జీపీయూస్ అది క్రయోజెనిక్ క్వాంటమ్ ప్రాసెసర్ ఫర్ క్యూసీ క్వాంటమ్ కంప్యూటింగ్. క్రయోజెనిక్ అంటే క్వాంటమ్ ప్రాసెసర్స్ ఎందుకంటే -270 degrees ఎంత కావాలంటే దీనికి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క ప్రాసెసర్ని కూల్ చేయాలి కదా దీన్ని, హార్డ్వేర్ని. సో ఎందుకంటే అది అంత హై ఎనర్జీతో అంత ప్యారలల్గా హై స్టేట్స్లో రన్ చేస్తుంది. ప్యారలల్గా చెప్పాను కదా, 2 × 133 అంటే ఏంటిది, అంత పవర్ఫుల్గా రన్ చేయాలంటే మనకి ఎంత దాన్ని కూల్ చేయడానికి ఎంత ఎక్విప్మెంట్ కావాలి, హార్డ్వేర్ ఎలా ఉండాలి. సో చూడండి, బోత్ ఆర్ హైపుట్ టెక్నాలజీస్. కరెక్ట్. సో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ వరల్డ్ వైడ్. సో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్, చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏ మీద కూడా. సో ఫ్యూచర్లో ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ మీద కూడా చేస్తారు. ఓకే. డిఫరెన్సెస్ చూద్దాం. సో సిమిలారిటీస్ చూసాము, వాట్ ఈజ్ ఏఐ అని చూద్దాం, వాట్ ఈజ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అని చూసాం, సిమిలారిటీస్ చూసాము. సో నెక్స్ట్ డిఫరెన్సెస్ చూద్దాం. సో చూడండి, ఏఐ అనేది సాఫ్ట్వేర్ అప్రోచ్, క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది హార్డ్వేర్ అప్రోచ్, ఫిజిక్స్ బేస్డ్. ఓకే. డేటా వచ్చేసి చెప్పాను కదా, లార్జ్ డేటాతో ఇది ట్రైన్ అవుతుంది. వర్క్స్ ఆన్ ఫండమెంటల్ స్టేట్స్. ఓకే. అంటే క్వాంటమ్ ప్రిన్సిపల్స్ మీద వర్క్ అవుతుంది. ఆల్రెడీ ప్రాక్టికల్. ఓకే. చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ ఇవన్నీ యూజ్ చేస్తున్నాము. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ ఇది వర్కింగ్లో ఉంది ఏఐ అనేది. సో టాప్లో ఉంది, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో ఇది వచ్చేసి క్వాంటమ్ కంప్యూటింగ్ స్టిల్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉంది, అన్ని స్టేజ్లో ఉంది, స్టిల్ కొంచెం ఇమేచ్యూర్ అని, ఐ మీన్
ఇమెచ్యూర్ అనకూడదు, అగ్లీ స్టేజ్లో ఉంది. ఓకే గైస్. సో హార్డ్వేర్ వచ్చేసి సిపియూస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి క్యూబిట్స్ ఉపయోగిస్తాం, క్రైయోజెనిక్ ఇవన్నీ చూద్దాం. మనం నెక్స్ట్ అది ఎలా ఉంటుంది, నార్మల్ పీసీ ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్. ఓకే. సో మెయిన్ యూజ్ ప్రిడిక్షన్, ఆటోమేషన్ చేయడానికి మనం ఈ డెసిషన్ మేకింగ్ కరెక్ట్. సో ఇక్కడ ఏం చేస్తాం, సిమ్యులేషన్ కానీ క్రిప్టోగ్రఫీ కానీ ఇది జస్ట్ ఫ్యూచర్ పొటెన్షియల్. ఓకే. ఇవన్నిటికీ ఉపయోగిస్తాం. సో ఇది డిఫరెన్సెస్ అండి. సో చూసారు కదా, మెయిన్ యూస్ టుడే కూడా చూసాము. సో సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే క్వాంటమ్ కానీ ఏఐని కానీ, ఏఐ అంటే సాఫ్ట్వేర్, ఒక లర్న్స్ ఫ్రమ్ డేటా. ఇది క్లాసికల్ కంప్యూటర్స్లో వర్క్ అవుతుంటుంది. సిపియూస్ జీపీయూస్ యూస్ చేసుకుంటుంది. ప్రిడిక్షన్స్ ఇవన్నీ ఆటోమేషన్కి ఉపయోగపడుతుంది. క్వాంటమ్ అంటే ఫిజిక్స్ హార్డ్వేర్, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఫిజిక్స్ హార్డ్వేర్ ఎక్స్ప్లోర్ స్టేట్స్. ఓకే. ఇది చూడండి, ఏఐ ఇస్ టుడే ఇస్ గ్రేటర్. ఓకే. సో ప్రజెంట్ ఏఐ ఇస్ ద కింగ్, బట్ క్వాంటమ్ టుమారో విల్ యాంప్లిఫై ఏఐ. అంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏమిటి అంటే టుమారోలో ఏఐని మించి వెళ్ళిపోవచ్చు. ఓకే, వెళ్ళిపోతుంది అని అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇంత డిస్కస్ చేసే కదా, మీకు అర్థమవుతుంది దీని కెపాసిటీ ఏంటి, దీని కేపబిలిటీ ఏంటిది అని. ఇది చూద్దాం నెక్స్ట్, మీకు అర్థమవుతుంది. ఇంకా మనం వెళ్దాం, ఇంకా ఫ్యూ స్లైడ్స్ చూద్దాం. ఓకే. సో నెక్స్ట్, సో చూడండి, క్వాంటమ్ వర్సెస్ ఏది గొప్ప అనేది ఇప్పుడు చూద్దాం. సో మీరు ఇంతసేపు క్వాంటమ్ గురించి విన్నారు, ఏఐ గురించి విన్నారు. సో ఇప్పుడు ఏది గొప్ప అనేది కూడా మనం చూద్దాం. సో చూడండి, సో ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది అంటే క్వాంటమ్కి కానీ ఏఐకి కానీ రైవలరీ లేదు. ఓకే. సో ఇది ఒక థింగ్, ఇది ఒక థింగ్. ఓకే. సో కానీ ఈ రెండు కలిస్తే ఒక పవర్ఫుల్, అల్ట్రా పవర్ఫుల్ థింగ్ని చేయొచ్చు మనం. ఓకే. సో నేను ఏమంటున్నా అంటే క్వాంటమ్ ప్లస్ ఏఐ విల్ బికమ్ ద సూపర్ మోస్ట్ పవర్ఫుల్. ఓకే. ఏఐ అనేది ఆల్రెడీ పవర్ఫుల్, క్వాంటమ్ అనేది ఇంకా పవర్ఫుల్ అవ్వబోతుంది. ఎందుకంటే దానికి ఏఐని ఇది క్వాంటమ్ కానీ పర్ఫెక్ట్గా వర్క్ అయితే ఏఐని ఏఐని ఫాస్ట్ ట్రైన్ చేయగల కెపాసిటీ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవి రెండు యూజ్ చేసుకొని మనం ఒక హై లెవెల్కి వెళ్ళచ్చు. కానీ ఈ రెండింటి మధ్య పోటీలో ఏది గొప్ప అనేది మనం చూద్దాం. సో మచ్ మోర్ అడ్వాన్స్డ్ ఏఐ అనేది టుడే, ఇప్పుడు ఆల్రెడీ. సో క్వాంటమ్ అనేది ఇంకా స్టిల్ డెవలపింగ్ స్టేజ్లో ఉంది కదా, అర్లీ స్టేజ్. సో రియల్ వరల్డ్ ఇంపాక్ట్ ఎవ్రీవేర్, యూట్యూబ్, గూగుల్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాయి. ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్ ఇట్. ఓకే. క్వాంటమ్ ఫ్యూచర్ కుడ్ సర్పాస్ క్లాసికల్ ప్లస్ ఏఐ కంబైన్డ్ ఇన్ సర్టెన్ డొమైన్స్. చూసారా, సర్టెన్ డొమైన్స్లో ఇది సర్పాస్ అవ్వగలదు. ఎలాంటి డ్రగ్ డిస్కవరీ, స్టిల్ టెక్స్ క్వాంటమ్ కెన్ టేక్ మాలిక్యూల్స్ డైరెక్ట్లీ, కెన్ స్టిమ్యులేట్. చూసారా, డ్రగ్ డిస్కవరీ, ఆప్టిమేషన్, ఈ సప్లై చైన్, స్టిల్ అప్పుడు క్వాంటమ్ కెన్ ఫైండ్ ఎగ్జాక్ట్ సొల్యూషన్ లాజిస్టిక్స్లో కానీ సప్లై చైన్లో కానీ. ఇది ఓకే. బట్ క్వాంటమ్ ఈజెంట్ మెచ్యూరేట్, ఇంకా అంత మెచ్యూర్ కాదు, స్టిల్ నాయిసీ, హార్డ్ టు స్కేల్. ఓకే. సో ఏఐ ఇస్ ద కింగ్ రైట్ నో. సో ఏఐ ఇస్ ద కింగ్ రైట్ నో. ఓకే. బట్ క్వాంటమ్ కుడ్ బికమ్ ద కింగ్ మేకర్ ఇన్ ద ఫ్యూచర్ బై మేకింగ్ ఈవెన్ ఏఐ స్ట్రాంగర్. సో చూసారా, సో క్వాంటమ్ అనేది కింగ్ కాదు, కింగ్ మేకర్. సో ఇక్కడ కింగ్ గొప్ప, కింగ్ మేకర్ గొప్ప అంటే కింగ్ మేకరే గొప్ప. ఎందుకంటే కింగ్ అనేవాడు వన్స్ హిస్ టర్మ్ అయిపోతేనే వెళ్ళిపోతున్నాడు. కానీ కింగ్ మేకర్, ఒక కింగ్ వెళ్ళినా కూడా ఇంకో కింగ్ని ప్రిపేర్ చేయాలి కదా. అంటే కింగ్ మేకరే గొప్ప. అంటే ఎన్నో కింగ్స్ని ప్రిపేర్ చేయగలడు కింగ్ మేకర్. సో కింగ్ కంటే కింగ్ మేకరే గొప్ప ఇక్కడ చెప్పుకోవాలంటే. సో కింగ్నే తయారు చేసేవాడు గొప్ప కదా, కింగ్ కంటే. సో అది మ్యాటర్. సో క్వాంటమ్ విల్ బీ ద కింగ్ మేకర్ ఇన్ ఫ్యూచర్, నియర్ ఫ్యూచర్. ఓకే, తొందరలోనే. సో అది మన ఏఐని కూడా ఇంకా స్ట్రాంగ్గా కూడా చేయగలదు. ఓకే, దాన్ని క్వాంటమ్ ఏఐ కూడా అనొచ్చు అని అంటున్నారు. సో గైస్, ఇప్పుడు చూసారు కదా ఏది పవర్ఫుల్ అనేది. సో చూడండి, ఇంకా మనం ఫ్యూ స్లైడ్స్ చూద్దాము, చిన్నవి. క్వాంటమ్ ప్లస్ ఏఐ. సో చూడండి, క్వాంటమ్ ప్లస్ ఏఐ కలిస్తే ఏం చేయగలదు. ఓకే. సో క్వాంటమ్ కెన్ స్పీడ్ అప్ ఏఐ ట్రైనింగ్ బై ఎక్స్ప్లోరింగ్ హ్యూజ్ స్టేట్ స్పేసెస్. క్వాంటమ్ ఇన్స్పైర్డ్ అల్గారిథమ్ ఆల్రెడీ ఇంప్రూవ్ సమ్ ఎంఎల్ టెస్ట్, మెషిన్ లెర్నింగ్. ఎంఎల్ అంటే ఇవి ఇంప్రూవ్ చేయగలదు. క్వాంటమ్ ఏఐ ఇస్ ఫ్యూచర్ ఫీల్డ్ కంబైనింగ్ ఏఐ డేటా డ్రివెన్ లెర్నింగ్ విత్ క్వాంటమ్ కంప్యూటింగ్ రా మ్యాథ్ పవర్. సో చూడండి, ఇవి రెండు కంబైన్ అయితే ఒక సూపర్ పవర్ అని చెప్పచ్చు. సో అసలు మనం చూస్తున్న ప్రపంచమే మారిపోతుంది అనిపిస్తుంది. ఇవన్నీ నేను స్టడీ చేసి, అనలైజ్ చేసి, ఇవంతా ఈ ప్రాజెక్ట్ అంతా సక్సెస్ అయితే అసలు ఎక్కడ ఉంటుంది ఈ ప్రపంచము అని అనిపిస్తుంది. సో అంటే పీక్ లెవెల్లోకి వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. సో సింపుల్ అనాలజీ,
ఏఐ టుడే ఈ సూపర్ స్మార్ట్. ఓకే, మీరు ఏమని చూశారు కదా. సో క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఒక ఫిజిక్స్ ల్యాబ్లో బిల్డ్ చేస్తారు. బ్రాండ్ న్యూ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేటర్. ఓకే, నా చూడండి క్వాంటమ్ కంప్యూటర్. ఓకే, సింపుల్ అనాలిసిస్. ఏఐ టుడే వచ్చేసి ఏ సూపర్ స్మార్ట్ స్టూడెంట్ విత్ ఫాస్ట్ జీపీయూస్ కెన్ లెర్న్ అండ్ ప్రిడిక్ట్ వెరీ వెల్. ఒక సూపర్ స్మార్ట్ స్టూడెంట్ విత్ జీపీయూస్ అన్నమాట. సో లెర్న్ అండ్ ప్రిడిక్ట్ వెల్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏ ఫిజిక్స్ ల్యాబ్ బిల్డింగ్ ఏ బ్రాండ్ న్యూ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేటర్ నాట్ ఎట్ రెడీ ఫర్ క్లాస్ రూమ్స్, బట్ వన్స్ ఇట్ వర్క్స్ దట్ స్టూడెంట్ ఏ విల్ బికమ్ అన్స్టాపబుల్. అర్థమైందా? ఓకే, సారీ. ఓకే, సో ఓకే, ఈ సో క్వాంటమ్ కంప్యూటర్లో ఇది ఫిజిక్స్ ల్యాబ్ లాంటిది. నాట్ రెడీ బట్ ఇట్ వర్క్ అయితే ఏని అన్స్టాపబుల్ చేయగలం. ఓకే, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ క్వాంటమ్ టుడే. ఏ ఈజ్ ప్రాక్టికల్ పవర్ఫుల్ ఎగ్జామ్, బట్ టుమారో క్వాంటమ్ విల్ బీ గ్రేటర్ దెన్ ఏ. ఓకే, ఓకే, వన్స్ మెచ్యూర్డ్ క్వాంటమ్ కుడ్ కాల్ ప్రాబ్లమ్స్ ఏ ప్లస్ క్లాసికల్ కంప్యూటర్స్ కెనాట్. ఓకే, ఏ ప్లస్ క్లాసికల్ కంప్యూటర్స్ ఇప్పుడు ఏవైతే సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ కూడా ఫ్యూచర్లో క్వాంటమ్ సాల్వ్ చేయగలదు అంటున్నారు. టుగెదర్ క్వాంటమ్ ఏ ఫ్యూచర్ సూపర్ ఇంటెలిజెన్స్ లెవెల్ టూల్స్. ఇప్పుడు అర్థమైందా? టుగెదర్ అవి కలిసి వర్క్ చేస్తే ఒక సూపర్ ఇంటెలిజెన్స్ లెవెల్ టూల్స్ని మనము తయారు చేసి చూడొచ్చు. సో నెక్స్ట్ హార్డ్వేర్ చూస్తే నార్మల్ కంప్యూటర్ వర్సెస్ క్వాంటమ్. సో నార్మల్ కంప్యూటర్స్ చూసారు కదా మీరు, ఇందులో ఇలాగండి నార్మల్ కంప్యూటర్. సో క్వాంటమ్ కంప్యూటర్ ఇలా ఉంటుంది. సో చూసారా, కంప్లీట్లీ డిఫరెంట్ హార్డ్వేర్. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైందా? సో ఇది క్వాంటమ్ కంప్యూటర్. ఓకే, బట్ ఇక్కడ ఇంకోటి మీ సినారియో అర్థం చేసుకోవాలి. ఇది క్వాంటమ్ కంప్యూటర్ కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ కంప్యూటర్ వర్క్ అవుతుంది. సో వితౌట్ హెల్ప్ ఆఫ్ కంప్యూటర్ ఇది హౌ కెన్ ఇట్ వర్క్? సో మనం ఇక్కడి నుంచే కదా ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాలి, ఇది ఏం చేయాలి అనేది. సో ఇవన్నీ ఈ లింక్డ్ అని చెప్పాలి. సో మనము నార్మల్ కంప్యూటర్లో దానికి కావాల్సినవన్నీ మనం చెప్తే, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే, కండిషన్స్ ఇస్తే, అది ఉపయోగించుకొని మన క్వాంటమ్ కంప్యూటర్ మనకి అవుట్పుట్ ఇస్తుంది అన్నమాట. దాని అవుట్పుట్ని మళ్ళీ మీరు చదవాలంటే ఏం చేయాలి? మళ్ళీ కంప్యూటర్లకి పంపించాలి. ఓకే, కంప్యూటర్లకి పంపిస్తేనే కదా మనం అనలైజ్ చేయగలం ఆ డేటాని. సో దీస్ ఆర్ ఆల్ లింక్డ్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా? సో బోత్ షుడ్ బి టుగెదర్. అంటే ఈచ్ అంటే ఇది వర్క్ అంటే లింక్ లేదనలేము. సో టోటలీ డిఫరెంట్ అనేది లేదు. హార్డ్వేర్ పరంగా టోటలీ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ ఇవి కలిసి వర్క్ చేయాలి. ఓకే, సో ఎగ్జాంపుల్స్ అండ్ యూజ్ కేసెస్ చూసారు కదా. సో నేను చెప్పాను కదా, ఏ యాక్సిలరేషన్ చేయొచ్చు, క్రిప్టోగ్రఫీ చేయొచ్చు, డ్రగ్ డిస్కవరేషన్ చేయొచ్చు, ఆప్టిమేషన్, రూటింగ్, షెడ్యూలింగ్, లాజిస్టిక్స్, సప్లై చైన్, ఇవన్నీ చేయొచ్చు మీరు ఎగ్జాంపుల్స్. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కూడా మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ చూడండి. సో ఏ ఈక్వల్స్ టు క్వాంటమ్ ఏ అనేది, క్వాంటమ్ అనేది కింగ్ మేకర్. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ వ్యాలీ విజన్. ఓకే, క్యూబిట్ స్టేట్స్ ప్రిన్సిపల్స్ ఎక్స్ప్లెయిన్, రాకిల్ వేవ్స్, హార్డ్వేర్ డిఫరెన్స్, ఏ వర్సెస్ క్వాంటమ్, కింగ్ వర్సెస్ కింగ్ మేకర్. సో ఇవన్నీ మనం చూసాం కదా. సో గాయస్, మీకు టోటల్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు ఈ క్వాంటమ్ అంటే ఏంటిది ఇంకా మీకు ఫుల్గా ఐడియా రావాలంటే, క్వాంటమ్ అనేది చెప్పాను కదా, చాలా టైనీ థింగ్స్తో అది డీల్ చేస్తుంది. యాటమ్స్ లెవెల్లో, ఫోటాన్స్ లెవెల్లో దానికి క్వాంటమ్ రూల్స్ ఉంటాయి. సో ఈ యాటమ్స్ ఇవన్నిటికి క్లాసికల్ ఫిజిక్స్ రూల్స్ కాకుండా దీనికి సపరేట్గా క్వాంటమ్ రూల్స్ ఉంటాయి. సూపర్ పొజిషన్, ఎంటాంగిల్మెంటు, ఇంటర్ఫరెన్స్, ఇలాంటి ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని క్వాంటమ్ మెకానిక్స్ ఒకే ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని క్వాంటమ్ కంప్యూటర్ వర్క్ చేస్తుంది. సో దానికి ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చేట్టు ఉంటుంది. వాట్ ఈజ్ ఏఐ అనేది కూడా చూసాము. సో ఏఐ అనేది ఎలా ట్రైన్ చేస్తామో చూసాము. మనం ఆల్రెడీ చాట్ జీపీటీ ఇలాంటివన్నీ వాడుతున్నాం కదా. సో అది చూసాము. సో గైస్, మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చినట్టుంది. సో మీకు కానీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను మీ అందరికీ. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా షేర్ చేయండి 10 మందికి. ఇది ఫ్యూచర్. సో చూడండి, అమరావతిలో మనం ఇండియాస్ క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ అవ్వబోతుంది. క్వాంటమ్ అంటే క్వాంటమ్ ప్లస్ ఏ ఫ్యూచర్ సూపర్ పవర్. సో ఆల్రెడీ ఏ మీద మనం రన్ చేస్తున్నాము. సో ఇప్పుడు వెళ్ళిన బీటెక్ స్టూడెంట్స్ కానీ, ఫస్ట్ ఇయర్లో ఉన్న బీటెక్ స్టూడెంట్స్, ఎందుకంటే 2030కి అంతా దీన్ని ఈ ప్రాజెక్ట్ని టాప్లో ఉంటుంది అన్నమాట. సో 2030కి అంతా ఇది 5 crores ఎక్స్పోర్ట్ వాల్యూస్ ఉన్నాయి. 5,000 crores వాల్యూ, 90,000 ఎంప్లాయీస్. సో ఆల్రెడీ జనవరి 1st 2026కి అంతా ఆపరేషన్లో పెట్టాలనుకుంటున్నారు, 2026కే. అండ్ ఆల్సో నవంబర్ 2025కి అంతా 8 qubit తయారు చేయాలనుకుంటున్నారు. సో ఇవన్నీ కాన్సెప్ట్ని ఇవన్నీ థింక్ చేస్తే, సో ఇట్ విల్ బి ద ఫ్యూచర్.
ఓకే, ఇట్స్ ఎ రెవల్యూషన్ అని చెప్పొచ్చు. సో గైస్, మీకు అర్థమైంది కదా ఎంత పవర్ఫుల్ అనేది, మీకు అర్థమైంది కదా. ఓకే, సో నెక్స్ట్, సో ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. మీరు కూడా మీరు మీరు కూడా మీరేమనుకుంటున్నారు, మీరు ఈ టాపిక్ విన్నారు కదా, మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్స్ చేయండి. మీరు ఏది గొప్ప అనుకుంటున్నారు, ఏది ఫ్యూచర్ సూపర్ పవర్ అనుకుంటున్నారు, మీరు ఇవన్నీ విన్న తర్వాత మీకేమనిపించింది, సో ఇవన్నీ కామెంట్ చేయండి. మంచి మంచి కామెంట్స్ వస్తే నేను నా నెక్స్ట్ వీడియోలో నేను డిస్ప్లే చేస్తాను ఆ కామెంట్స్ని. అలానే మనము ఆ కామెంట్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకే గైస్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ కామెంట్స్లో పెట్టండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇక్కడితో ఈ వీడియో స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ సార్.